హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే 163 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలైనటువంటి పరిస్థితి. హబీబా హఫ్సా 27 సంవత్సరాలు, అలాగే అసద్ 26 సంవత్సరాలు. డాక్టర్ హబీబా హఫ్సా కూడా తను గుల్బర్గా నుంచి వస్తున్నటువంటి క్రమంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు తీవ్రంగా దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఈ ప్రమాదానికి గల కారణాలు వారు ఏం ఐడెంటిఫై చేశారు? ఎందుకంటే రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీసులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని యాక్సిడెంట్ల మీద ఎంతో ప్రతిష్టాత్మకంగా డ్రైవ్స్ చేపడుతూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి దీనికి కారణాలు ఏంటో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. వారు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఈ ప్రమాదానికి గల కారణం కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి స్టేషన్ కనుక సిఐ గారు వేణు గారు మనతో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు నిన్న మొన్న డీజీపీ స్థాయి అధికారులు కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ రీసెంట్గా ఈ 2-3 రోజుల పరిధిలోనే ఒక 3 ప్రమాదాల్లో 6 దుర్మరణం పాలైనారు జనగామ జిల్లా ప్రెమిసెస్లో. ఇప్పుడు ప్రస్తుతానికి నేషనల్ హైవే 163 ఇక్కడ రఘునాథ్పల్లి మండలము గోవర్ధనగిరి దగ్గర జరిగిన ప్రమాదానికి గల కారణాలు ఏమి అబ్జర్వ్ చేశారు సార్? అంటే మా అబ్జర్వేషన్లో మేము తెలుసుకునేది ఏంటంటే రెస్ట్ లేని జర్నీ అన్నమాట. లాంగ్ జర్నీ చేయడము, తర్వాత మిడ్ నైట్ జర్నీ చేయడము. లైక్ మార్నింగ్ 2 to 4 మధ్యలో ఎంత కంట్రోల్ చేసుకున్నా నిద్ర ఆగదు. సో అటువంటి టైంలో జర్నీ చేయడం, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో జర్నీ చేయడం, ఇది ఓవర్ స్పీడ్. ఈ 3 కారణాలు దాంట్లో ఆటోమేటిక్గా రాష్ అండ్ నెగ్లిజెన్స్ మిక్స్ అయి ఉంటుంది. ఈ కారణాలతోనే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో మేము మా డీజీపీ గారు కూడా దీంట్లో పర్టికులర్గా ఎందుకంటే జరుగుతున్న మరణాలలో ఎక్కువ శాతం ఇవే ఉంటుంది కాబట్టి మేము అవేర్నెస్ ప్రోగ్రాంతో పాటు రకరకాల శాఖ అధికారులతో ఈ యొక్క యాక్సిడెంట్లను ప్రివెంట్ చేసే క్రమంలో మేము చాలా చర్యలు చేపడుతున్నాం. దాంట్లో భాగంగానే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత ఈ రోడ్డు మీద ఉన్నటువంటి కాషన్ బోర్డ్స్ అవన్నీ అరేంజ్ చేసినాము. రెగ్యులర్గా డ్రంక్ అండ్ డ్రైవ్లు, స్పీడ్ గన్తో టెస్ట్లు చేస్తూ తగ్గిస్తూ ఉన్నాము. గత ఏడాదితో పోల్చుతూ ఈ ఏడాది మా గన్పూర్ డివిజన్లో యాక్సిడెంట్లు చాలా తక్కువనే ఉన్నవి. ఇప్పుడు సార్ ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ ఎక్కువగా రాత్రి పూటనే లారీలు కూడా ఎక్కువగా రావడం వల్ల ఆ ఫ్లడ్ లైట్ల ఫోకస్కి కనిపించకపోవడం అన్నటువంటిది అనిపిస్తుంది. ఓవర్టేకింగ్ అనేది కూడా ఎక్కువగా జరుగుతుందని చెప్పి ఎక్కువగా లారీలను కూడా బ్లేమ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీంట్లో నిజం ఎంత సార్? దీంట్లో లారీలు ఇది 4 వే లైన్ అండి. దీనికి 1 వే కాదు, అవుట్ అండ్ ఇన్ అండ్ 2 రోడ్స్ ఉన్నాయి కాబట్టి లారీ ఫోకస్ ఏముండదండి. మిడిల్ డివైడర్స్ ఉన్నాయి, డివైడర్స్ మధ్యలో చెట్లు ఉంటాయి కాబట్టి ఆ ఫోకస్ ఏం పడదండి. కాకపోతే దీంట్లో అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఓవర్ స్పీడ్ ఒకటి, తర్వాత రెస్ట్లెస్ జర్నీ ఒకటి, డ్రంక్ అండ్ డ్రైవ్ జర్నీ, ఈ 3 ఉండడం వలన దానికి ఏమవుతుంటే తొందరగా చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రాపర్గా, ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంటుంది, కార్ సీట్ బెల్ట్ వాడకపోవడము, తర్వాత ప్రికాషన్స్ ఏవైతే ఉండవు, మినిమం స్పీడ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇవి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ లోపలికి దూసుకెళ్ళినటువంటి ఈ వెహికల్ని వెనక నుంచి ఏమైనా వచ్చి డాష్ ఇచ్చిందా, లేకపోతే ఇదే లోపలికి వెళ్ళి ఈ ప్రమాదాల బారిన పడిందా సార్? ఇది లేట్ నైట్ చెప్పానుగా ఇంతకంటే, ఇది రెస్ట్లెస్ జర్నీ వలన 2 గంటలకు సరిగా నిద్ర కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల ఈ కార్నర్ ఉంది కాబట్టి ఆయన గుల్బర్గాకి వెళ్ళి అంత దూరంకి వెళ్ళి జర్నీ చేసుకుంటూ రావడం, మధ్య రెస్ట్ లేదు. సో ఈ కార్నర్లో ఉంది కాబట్టి అక్కడ కంట్రోల్ కాకుండా ఉండడం వలన ఆ చెట్లను గుద్దుకొని అక్కడ కిందికి లోపలికి వెళ్ళిపోయింది. దానివల్ల ఈవెన్ లోపల ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ ఆ చెట్లు గుద్దుకోవడం వల్ల లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి 2 చనిపోయారు. మొత్తం టోటల్ 6 మెంబర్స్ దాంట్లో జర్నీ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. డ్రైవర్ సేఫ్గానే ఉన్నారు, బట్ డ్రైవర్ పక్కన కూర్చున్న ఆయన, అదేవిధంగా ఆ సీట్ బ్యాగ్స్ అయినా కూర్చున్న వాళ్ళు 2 చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళు 4 సేఫ్గా ఉన్నారు. పల్టీలు కొట్టిందా లేకుంటే డైరెక్ట్ దూసుకెళ్ళిందా సార్? ఇది లేదండి, లక్కీగా, ఎందుకంటే పక్కన ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లను తాక్కుంటూ వెళ్ళడం వల్ల పల్టీలు కొట్టలేదు. అందుకోసమే లెఫ్ట్ సైడ్ మొత్తం వెహికల్ అంతా డ్యామేజ్ అయిపోయి అట్లా ఇంజూర్స్ అందులో కూర్చున్న వాళ్ళు మాత్రం అయ్యారు. ఇప్పటి వరకు నిన్న మొన్న జరిగినటువంటి అవగాహన సదస్సులు, ఎందుకంటే అలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ను కూడా ఒక డీజీపీ స్థాయి అధికారి కూడా ఇక్కడ వచ్చి అవగాహన కార్యక్రమాలు, అంటే హోంగార్డు నుండి డీజీపీ వరకు కూడా మేము రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నామని చెప్పి అంటున్నారు. కానీ ఈ ప్రమాదానికి కూడా ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసిన తర్వాత మాత్రం ఒక స్పష్టమైంది మాత్రం గమనించారు. ఎందుకంటే గుల్బర్గా నుండి అంటే లాంగ్ జర్నీ రావడము, అంటే నియర్ బై వరంగల్కు వచ్చేటువంటి క్రమంలో కూడా తను ఆ సీట్ బెల్ట్ ధరించినప్పటికీ కూడా ఎక్కువగా అంటే మిడ్ నైట్ జర్నీ కూడా ఇది ప్రమాదానికి గల కారణం కావచ్చు అని చెప్పి అంటున్నారు. రెస్ట్లెస్ జర్నీ ఎక్కువగా దీన్ని ఇండికేట్ చేస్తున్నట్టుగా మనం స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ 2 మాత్రం, అంటే హబీబా హఫ్సా తను 27 సంవత్సరాలు, డాక్టర్ హబీబా హఫ్సా తను గుల్బర్గాలో వైద్య వృత్తిలో ఉంది. అలాగే అసద్ అనేటువంటి ఒక యువకుడు మాత్రం తను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఒక నిర్లక్ష్యమే అనుకోవచ్చు. ఎందుకంటే డే టైంలో కూడా జర్నీ చేయొచ్చు, కానీ రాత్రిపూట మిడ్ నైట్ జర్నీ ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణంగా ఉన్నటువంటి పోలీసులు కూడా గుర్తించారు.
తరలించినటువంటి పరిస్థితి. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం గోవర్ధనగిరి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.